హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 19th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 18 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీనా బోనీ చనిపోకూడదు, అలానే తన ప్రేమించే వారికి ఏమీ కాకూడదు అని చెప్పి తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే ఎలీజాని బ్రతికిద్దామని. ఎలాగో ఎలీజా క్లౌజ్ని చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఈ పని తనే చేస్తాడని ఎలీనా క్లౌజ్ దగ్గరికి వస్తుంది. ఎలీజా గుండెల్లో ఉన్న డాగర్ని బయటకు తీస్తుంది. ఎలీజా ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఎలీజా కళ్ళు తెరిచి ఎలీనాని చూస్తాడు. ఒక్కసారిగా తన గతంలోకి వెళ్తాడు. ఇంగ్లాండ్ 1492లో క్లౌజ్ యొక్క బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ రోజే ట్రీవరు ఎలీజాకి క్యాథరిన్ని పరిచయం చేస్తాడు. క్యాథరిన్ని చూడగానే ఎలీజా ఒక్కసారిగా తనను తాను మైమర్చిపోతాడు. ప్రజెంట్లో ఎలీజా ఎలీనాని చూసి క్యాథరిన్ క్యాథరిన్ అని పిలుస్తాడు. ఎలీనా, నేను క్యాథరిన్ కాదు, నేను ఎలీనాని అని అంటుంది. ఎలీజా ఎలీనాతో నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, నేను ఇన్విటేషన్ లేకుండా ఈ ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. ఎలీనా ఎలీజా వెంటే వెళ్తుంది. ఎలీనా ఎలీజాతో నన్ను ఒక్కసారి నమ్ము అని అంటుంది. దానికి ఎలీజా, నేను నిన్ను నమ్మను, నిన్ను ఒక్కసారి నమ్మినందుకే నువ్వు నా ప్రాణాల మీదకి తెచ్చావు, నన్ను మోసం చేశావు అని అంటాడు. ఎలీజా, నేను నిన్ను నమ్మాలంటే నువ్వేదో ఒకటి చెయ్యాలి అని అంటాడు. దానికి ఎలీనా తన చేతిలో ఉన్న డాగర్ను తీసి ఎలీజాకి ఇచ్చేస్తుంది. నిద్రలో నుంచి స్టీఫెన్ లేస్తాడు. అయితే అక్కడ ఎలీనా కనిపించదు. ఎలీనాని వెతుక్కుంటూ స్టీఫెన్ కింద హాల్లోకి వస్తాడు. స్టీఫెన్ ఎలీనాకి కాల్ చేయాలని ట్రై చేస్తాడు కానీ తన కాల్ కలవదు. స్టీఫెన్ డీమాన్ని అడుగుతాడు, ఎలీనా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని. అయితే డీమాను తనకు తెలియదని చెప్తాడు. స్టీఫెన్కి డౌట్ వస్తుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ బేస్మెంట్కి వెళ్తాడు. తనను చూసిన డీమాను తనని ఫాలో అవుతాడు. ఇద్దరూ కలిసి బేస్మెంట్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎలీజా కనిపించడు. క్లౌజ్ తన మాంత్రికుడు మ్యాడ్ డాగ్స్తో నేను మళ్ళీ తిరిగి నా శరీరంలోకి రావాలనుకుంటున్నాను, దానికోసం రెడీ చేయమని అడుగుతాడు. దానికి మ్యాడ్ డాగ్స్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లౌజ్ క్యాథరిన్ని కంపైల్ చేస్తాడు. నేను బయటకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాడు. తరువాత క్లౌజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఎలీజా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా ఎలీజాని నువ్వు మాకు సహాయం చేయాలి అని అడుగుతుంది. ఈలోగా ఎలీనాకి స్టీఫెన్ నుంచి కాల్ వస్తుంది. స్టీఫెన్ ఎలీనాని నువ్వెక్కడ ఉన్నావని అడుగుతాడు. దానికి ఎలీనా, నేను ఎలీజాతో ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అని చెప్తుంది. స్టీఫెన్ ఎలీనాతో నువ్వెక్కడ ఉన్నావో చెప్పు, నేను వెంటనే బయలుదేరి వస్తాను అని అంటాడు. దానికి ఎలీనా, నేను ఎలీజాని నమ్ముతున్నాను, ఎలీజా నన్ను ఏమీ చెయ్యడు, కాబట్టి మేమిద్దరం ఒంటరిగా మాట్లాడుకోవాలి అని చెప్తుంది. స్టీఫెన్ సరే అని కాల్ పెట్టేస్తాడు. అయితే ఇదంతా స్టీఫెన్ పక్కనే ఉన్న డీమాన్ కూడా వింటూ ఉంటాడు. డీమాను స్టెఫెన్తో నువ్వెందుకు ఇలా చేశావు, మనం వెళ్ళి ఎలీనాను కాపాడాలి, ఎలీజాని నమ్మడానికి లేదు అని అంటాడు. స్టెఫెన్ డీమాన్తో ఇది తన తీసుకున్న నిర్ణయం కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు అనవసరమైన పిచ్చి పనులు చెయ్యకు అని అంటాడు. ఎలీనా ఎలీజాతో క్లౌజ్ తిరిగి వచ్చాడు, తను ఈ ఊర్లోనే ఉన్నాడు, తను సాల్స్మ్యాన్ శరీరంలో ఉన్నాడు అని చెప్తుంది. ఎలీజా ఎలీనాతో క్లౌజ్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఎలీనా ఎలీజా కలిసి లాక్వుడ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎలీజా టైలర్ వాళ్ళ అమ్మ క్యారల్ని కంపైల్ చేస్తాడు. తరువాత ఎలీజా ఎలీనా ఇద్దరు లోపలికి వస్తారు. జన్నా స్టీఫెన్కి కాల్ చేస్తుంది. జెర్మీ ఎలీనా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎందుకు ఇంటికి తిరిగి రాలేదు అని అడుగుతుంది. జన్నా స్టీఫెన్తో ఎలీనా నాకు మెసేజ్ చేసింది సాల్స్మ్యాన్ని కలవద్దని, దాని అర్థం ఏంటని అడుగుతుంది. స్టీఫెన్ జన్నాతో నువ్వెక్కడ ఉన్నావని అడుగుతాడు. దానికి జన్నా నేను ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది. స్టీఫెన్ నేను అక్కడికి వస్తున్నాను, నేను నీకన్నీ వివరంగా చెప్తాను, నువ్వు మాత్రం సాల్స్మ్యాన్ని కలవడానికి వెళ్ళకు అని అంటాడు. ఎలీనా ఎలీజాని అసలు క్లౌజ్ ఎవరు, క్లౌజ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో క్లౌజ్ నా తమ్ముడు అని చెప్తాడు. ఎలీనా ఆశ్చర్యంగా ఏంటి ఒరిజినల్స్కి కూడా ఫ్యామిలీస్ ఉంటాయా అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో మా అమ్మకి 7 పిల్లలు, మేమందరం ఒరిజినల్సే అని చెప్తాడు. ఎలీనా ఎలీజాని క్లౌజ్ని తమ్ముడే అయితే నువ్వెందుకు తనని చంపాలనుకుంటున్నావని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో ఒకప్పుడు క్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఇప్పుడు నేను తనని చంపాలనుకుంటున్నాను, నా రీజన్స్ నాకున్నాయి అని అంటాడు. డీమాను అండ్ తన ఫ్రెండ్ అయిన రిపోర్టర్ యాండీ కలిసి క్యాథరిన్ దగ్గరికి వెళ్తారు. డీమాను క్యాథరిన్కి వరవైన్ ఇస్తాడు. నువ్వు ఒకసారి ఐజబెల్తో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేశావు, కానీ ఈసారి అలా చెయ్యకు అని అంటాడు. డీమాను క్యాథరిన్కి వరవైన్ ఇస్తూ ఇది తాగితే నిన్ను క్లౌజ్ కంపైల్ చేయలేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
స్టీఫెను జన్నా దగ్గరికి వస్తాడు. జన్నాతో చాలా మంచి పని చేసావు, నువ్వు సాల్స్‌మ్యాన్‌ని కలవడానికి వెళ్ళకుండా అని అంటాడు. తీరా చూస్తే సాల్స్‌మ్యాన్ జన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్‌లో వంట చేస్తూ ఉంటాడు. తనని చూసిన స్టీఫెను షాక్ అయిపోతాడు. జన్నా వాళ్ళతో అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు చెప్తారా అని అడుగుతుంది. సాల్స్‌మ్యాన్ జన్నాతో వాంపైర్స్ గురించి, తోడేలు గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళు నిజంగా ఉన్నారు అని అంటాడు. అది విన్న జన్నా సాల్స్‌మ్యాన్‌ని ఆ విషయాలు చెప్పొద్దు, ఆపేయమనంటుంది. కానీ సాల్స్‌మ్యాన్ వాటి గురించి చెప్తూనే ఉంటాడు. జన్నా సాల్స్‌మ్యాన్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమనంటుంది. కానీ సాల్స్‌మ్యాన్ నేను వెళ్ళను అని అంటాడు. జన్నాను ఆపడానికి ట్రై చేస్తాడు. స్టీఫెను వ్యాంపైర్‌గా మారి సాల్స్‌మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. స్టీఫెను జన్నాతో నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. జన్నా తనని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. జన్నా డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎలీనా ఎలీజాని అసలు క్లౌజ్ ఎందుకు శాపాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు, తను ఎండలో నడవగలుగుతున్నాడు కదా అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో అసలు అలాంటి శాపమే లేదు, నేను నా బ్రదరు క్లౌజ్ కలిసి దాన్ని క్రియేట్ చేశాము అని అంటాడు. అది విన్న ఎలీనా షాక్ అయిపోతుంది. మరి శాపమే లేనప్పుడు దాన్ని ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో శాపం ఎవరికీ లేదు, కేవలం క్లౌజ్కి మాత్రమే ఉంది అని అంటాడు. తన శాపాన్ని బ్రేక్ చేసుకోవడానికే క్లౌజ్ గత 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అని చెప్తాడు. తన శాపాన్ని బ్రేక్ చేయడానికి తనకున్న చివరి ఆశ నువ్వే అని అంటాడు. ఎలీనా ఎలీజాతో ఆ క్లౌజ్కున్న శాపం ఏంటో చెప్పమని అడుగుతుంది. ఈలోగా ఎలీనాకి స్టీఫెన్ నుంచి కాల్ వస్తుంది. స్టీఫెను ఎలీనాతో జన్నాకి విషయాలన్నీ తెలిసిపోయినాయి, తను చాలా భయపడుతుంది, నువ్వు వెంటనే బయలుదేరి రమ్మని అడుగుతాడు. ఎలీనా నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎలీనా ఎలీజాతో నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. దానికి ఎలీజా మళ్ళీ నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి ఎలీనా లేదు, నేను తప్పకుండా తిరిగి నీ దగ్గరికి వస్తాను అనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా వెళ్ళిపోయిన తర్వాత ఎలీజా మళ్ళీ తన గతంలోకి వెళ్తాడు. ఎలీజా క్యాథరిన్ ఇద్దరు సరదాగా గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. ఎలీజా క్యాథరిన్ని ఇష్టపడతాడు. కానీ క్యాథరిన్ మాత్రం క్లౌజ్ మాయలో ఉంటుంది. ఈలోగా క్లౌజ్ అక్కడికి వచ్చి క్యాథరిన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎలీనా ఇంటికి వెళ్తుంది. జన్నా చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. జన్నా ఎలీనాతో మీ అమ్మ నాకు వ్యాంపైర్స్ గురించి, తోడేల గురించి చెప్తూ ఉండేది, కానీ నేను వాటిని నమ్మలేదు, అవన్నీ ఉట్టి కట్టుకథలే అనుకున్నాను, కానీ ఇప్పుడు అవి నిజంగా ఉన్నాయని తెలిస్తేనే నాకు భయంగా ఉంది అని అంటుంది. జన్నా ఎలీనాని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఎలీనా జన్నాతో మేమందరము నిన్ను కాపాడాలనుకున్నాము, అందుకనే నీకు చెప్పలేదు అని అంటుంది. జన్నా నీకే కాకుండా జెర్మీకి, జాన్కి కూడా వ్యాంపైర్స్, తోడేలు ఉన్నారని తెలుసా అని అడుగుతుంది. దానికి ఎలీనా అవునని చెప్తుంది. తరువాత ఎలీనా జన్నాని ఓదారుస్తుంది. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వస్తుంది. స్టీఫెను ఎలీనాతో ఇదంతా నా వల్లే, జన్నా నన్ను చూసే భయపడింది అని అంటాడు. ఎలీనా స్టీఫెన్తో ఏం పర్వాలేదు, తనకు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అని అంటుంది. ఎలీనా స్టీఫెన్తో నేను తిరిగి ఎలిజా దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాను ఎలీనాతో నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఎలిజాని నమ్మడానికి లేదు, నువ్వెందుకు ఎలిజా దగ్గరికి వెళ్తున్నావు, వద్దు అని అంటాడు. ఎలీనా డీమాన్తో నాకు అడ్డు తప్పుకో, ఇది నేను తీసుకున్న నిర్ణయం అని అంటుంది. ఈలోగా స్టెఫెను డీమాన్ దగ్గరికి వచ్చి తన తప్పుకోమంటుంది కదా, తనను వదిలేయి అని సీరియస్గా చెప్తాడు. సాల్స్మ్యాన్ ఇంటికి తిరిగి వెళ్తాడు. అయితే క్యాథరిన్ అక్కడే ఉంటుంది. క్యాథరిన్ని నేను లేనప్పుడు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయలేదు కదా అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ లేదని చెప్తుంది. ఈలోగా క్లౌజ్ మాంత్రికుడైన మ్యాడ్ డాగ్స్ అలానే ఇంకొంతమంది బాక్సులతో లోపలికి వస్తూ ఉంటారు. సాల్స్మ్యాన్ మ్యాడ్ డాగ్స్ని నువ్వెందుకింత టైం తీసుకున్నావు అని అడుగుతాడు. లోపలికి ఇంకొక మంత్రగత్తె వస్తుంది. తన పేరు గ్రీటా. తను ఎవరో కాదు, చనిపోయిన జోనస్ కూతురు, అలానే లూకా వాళ్ళ అక్క. క్లౌజు తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయి తనను ఉపయోగించుకుంటూ ఉంటాడు. గ్రీటా క్లౌజ్కి రెస్పెక్ట్ ఇస్తుంది, తనని గ్రీట్ కూడా చేస్తుంది. ఎలీనా ఎలీజా దగ్గరికి తిరిగి వెళ్తుంది. ఎలీజా ఎలీనాను చూసి తన మాట ప్రకారం తను తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడతాడు. ఎలీనా ఎలీజాని క్లౌజ్ యొక్క శాపం ఏంటో చెప్పమని అడుగుతుంది. ఎలీజా హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. క్లౌజు ఎలీజా వాళ్ళ సొంత తమ్ముడు కాదు. ఎలీజా ఈ విధంగా చెప్తూ ఉంటాడు. మా అమ్మ మా నాన్నని మోసం చేసింది. మా నాన్నకి ఆ విషయం తెలిసి తన లవర్ని అలానే తన కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశాడు. క్లౌజు వాళ్ళ నాన్న ఒక తోడేలు జాతికి చెందినవాడు అని చెప్తాడు. అది విన్న ఎలీనా క్లౌజు వ్యాంపైరా లేదా తోడేలా అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో క్లౌజు 2 సగం వ్యాంపైరు సగం తోడేలు అని చెప్తాడు. ఇప్పుడు క్లౌజ్ కేవలం వ్యాంపైర్గా మాత్రమే ఉన్నాడు. తను గనక శాపాన్ని బ్రేక్ చేస్తే తన తోడేలుగా కూడా మారతాడు.
అప్పుడు క్లౌజ్ ఒక హైబ్రిడ్ జాతికి చెందినవాడవుతాడు అని చెప్తాడు. ఎలీనా ఎలీజాని క్లౌజ్ని డ్యాగర్తో చంపొచ్చు కదా అని అడుగుతుంది. ఎలీజా ఎలీనాతో లేదు, మనం క్లౌజ్ని చంపలేము, తను హైబ్రిడ్ జాతికి చెందినవాడు కాబట్టి తనను మనం చంపలేము డ్యాగర్తో అని అంటాడు. అది విన్న ఎలీనా మరి ఎలా క్లౌజ్ని చంపడం అని అంటుంది. ఎలీజా ఆ పని మాంత్రికులు మాత్రమే చేయగలరు, ఎవరి దగ్గర అయితే సరిపడా మ్యాజిక్ పవర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే క్లౌజ్ని చంపగలరు అని అంటాడు. ఎలీనా తన ఫ్రెండ్ బోనీ గురించి చెప్తుంది. తన దగ్గర సరిపడినంత మ్యాజిక్ పవర్ ఉందని చెప్తుంది. ఎలీజా ఎలీనాతో నేను డోపల్ గ్యాంగర్ని చంపకుండానే శాపాన్ని బ్రేక్ చేసే మార్గాన్ని కనిపెట్టాను, కానీ ఆ విషయం క్యాథరిన్కి తెలియక క్యాథరిన్ అక్కడి నుంచి పారిపోయింది అని అంటాడు. ఎలీనాతో కావాలంటే నీకు ఇప్పుడు నేను సహాయం చేస్తాను అని అంటాడు. ఎలీనా కూడా సరే అంటుంది. తరువాత వాళ్ళిద్దరూ కలిసి డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. డీమాను స్టెఫెన్ ఇంట్లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎలీనా కోసం గొడవ పడుతూ ఉంటారు. తరువాత వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఎలీనా అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరిని ఆపమని అడుగుతుంది. ఎలీనాతో పాటు ఇంటికి వచ్చిన ఎలీజా వాళ్ళిద్దరూ ఎలీనా కోసం గొడవ పడటం చూసి ఒక్కసారిగా మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. క్లౌజ్ కోపంగా ఎలీజా దగ్గరికి వస్తాడు. క్యాథరిన్ ఇక్కడి నుంచి పారిపోయింది, నువ్వు తనకేం చెప్పావని అడుగుతాడు. ఎలీజా అవునా, క్యాథరిన్ పారిపోయిందా, ఆ విషయం నాకు తెలీదు, నేను తనకేమీ చెప్పలేదు అని అంటాడు. క్లౌజ్ నాకు తెలుసు నీ క్యాథరిన్ అంటే ఇష్టమని, అందుకనే నువ్వు తనకేదో చెప్పి ఎక్కడి నుంచి పంపించేసేసావు అని అంటాడు. ఎలీజా క్లౌజ్తో నేను తనను వెతికి తిరిగి తీసుకువస్తాను అని అంటాడు. క్లౌజ్ ఎలీజాతో నువ్వు కనుక తనను తీసుకురాకపోతే నేను నిన్ను చంపేస్తాను అని అంటాడు. ఎలీనా స్టిఫెన్ అండ్ డీమాన్తో ఎలీజా మనకి సహాయం చేయడానికి వచ్చాడు అని చెప్తుంది. శాపాన్ని బ్రేక్ చేయడానికి నేను బోని చనిపోవాల్సిన అవసరం లేదు, ఎలీజా దానికి వేరే మార్గాన్ని కనిపెట్టాడు అని చెప్తుంది. ఎలీజా అవును, నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను, కానీ అంతకంటే ముందు మీరు నన్ను చంపినందుకు మీ ఇద్దరు నాకు సారీ చెప్పండి అని అడుగుతాడు. స్టిఫెను ఎలీజా దగ్గరికి వెళ్ళి నేను ఇదంతా ఎలీనాను కాపాడడానికే చేశాను, సారీ అని చెప్తాడు ఎలీజాతో. ఎలీజా నాకు అర్థమైంది అని చెప్పి స్టిఫెన్ని క్షమిస్తాడు. డీమాను నేను ఎలీజాను నమ్మను అని చెప్పి సారీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాల్స్మాన్ వాళ్ళ ఇంట్లో మ్యాడ్ డాగ్స్ గ్రీటా వాళ్ళిద్దరూ మంత్రాలు చదువుతూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరికి ఎదురుగా ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దాని పక్కనే సాల్స్మాన్ నిలబడి ఉంటాడు. అయితే ఇదంతా క్యాథరిన్ చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి సాల్స్మాన్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు. అరిచి కళ్ళు తెరిచి చూసి క్యాథరిన్ని చూసి ఎలీనా అని అంటాడు. అంటే సాల్స్మాన్ బాడీలో నుంచి క్లౌజ్ వెళ్ళిపోయాడని అర్థం. తరువాత సాల్స్మాన్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మాంత్రికుడైన మ్యాడ్ డాగ్స్ లేచి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో నుంచి క్లౌజ్ బయటికి వస్తాడు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. క్లౌజ్ ఎలీనాని ఏం చేయబోతున్నాడు, ఎలీజా అలానే సాల్వేటిస్ బ్రదర్స్ తనని కాపాడగలుగుతారా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.